వెల్కమ్ టు దాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ కృష్ణమోహన్ గారు. డాక్టర్, పీసీఓడి దేని వల్ల వస్తుంది, అది ఎలా కంట్రోల్ చేయాలి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేదా సిండ్రోమ్ అంటాం. ఓకే. ఈ పీసీఓడి అనేది ఆడపిల్లల్లో చూస్తూ ఉంటాం. వీళ్ళకి ప్రతిసారి నెలసరి వచ్చినప్పుడు ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది, అంటే అండం రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ కూడా హార్మోన్స్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియలు. ఓకే. అయితే ఈ ఓవరీలో సిస్ట్స్ వస్తాయి కొందరికి. ఎందుకని? ఇన్ఫ్లమేషన్ వల్ల, ఓవరీలో ఇన్ఫ్లమేషన్ వల్ల తిత్తులు, సిస్ట్ అంటే తిత్తి, సో రకరకాల తిత్తులు ఫామ్ అవుతాయి ఈ అండంలో ఉన్నటువంటి భాగంలో. దాన్ని అప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే. సో దీనివల్ల మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. అలాగే వాళ్ళకి ఎప్పుడైతే మెటబాలిజం తగ్గిందో తక్కువ ఖర్చు పెడతారు, ఎక్కువ తింటూ ఉంటారు. అంటే ఎక్కువ ఎనర్జీ లోపలికి వస్తుంది, తక్కువ ఖర్చు పెడతారు, ఒక రకమైన లెథార్జీ వస్తుంది. సో దీనివల్ల వాళ్ళు లావ్ అయిపోవడం మొదలు పెడతారు. ఇది రాకుండా ఉండాలి అంటే మస్ట్గా బరువు తగ్గాలి, వేరే మార్గం లేదు. బట్ ఎప్పుడైతే బరువు తగ్గుతారో పీసీఓడి కూడా పోతుంది, దానికి వేరే ట్రీట్మెంట్లు కూడా పెద్దగా అక్కర్లేదు. పీసీఓడి ఉండడం వల్ల కొంతమందికి పీరియడ్స్ అనేది 3 months దాకా రాకుండా వచ్చిన మంత్ మొత్తం వస్తుంది. దానివల్ల వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా ఫ్యూచర్లో? పీసీఓడి ఉన్నప్పుడు జనరల్గా నెలసరి అనేది సరిగ్గా రాదు. రానప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి కడుపులో నొప్పి రావడం, అన్నిటికంటే మించి సైకలాజికల్గా కంగారు పడిపోవడం, ఏదో అయిపోతుందని. 1 నెల 2 నెలలు రాకపోతే ఏం కాదు, కానీ చాలామంది వెంటనే మళ్ళీ దానికి హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడి ఆ మెన్స్ట్రువల్ సైకిల్ మళ్ళీ వచ్చేట్టుగా చేసుకుంటారు. కానీ అసలు కారణం బరువు తగ్గకుండా 4 ట్యాబ్లెట్స్ వాడి నార్మల్ చేసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఇఫ్ వెయిట్ లాస్ అయితే ఆటోమేటిక్గా పీసీఓడి పోతుందా? పోతుంది. అప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఓకే. దీనివల్ల కొందరిలో ఎండోమెట్రియం బాగా థిక్గా తయారవడం వల్ల ఎక్కువ రోజుల పాటు ఈ రక్తస్రావం అనేది జరగవచ్చు. దానివల్ల ఎనీమియా కూడా రావచ్చు, అంటే రక్తలేమి లేదా రక్తహీనత. వీటిల్లో తగ్గడం వల్ల మళ్ళీ దానికి సంబంధించిన సమస్యలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. నీరసం రావడం, లెథార్జీ ఉండడం, ఎక్కువగా పని చేయలేకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, చదువుకునే పిల్లలైతే సరైన కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి.